నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, అమరావతిలో ఉన్నటువంటి రైతులు కూడా ఏమాత్రం సంతోషంగా ఉన్నారో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, జడ్జిలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే ఎందుకు వీరంతా అంత ఆనందంగా ఉన్నారు, అంత సంతోషంగా ఉన్నారు అని అంటే కనుక ఇది కేవలం పరిపాలనకు సంబంధించినటువంటి అంశం కాదు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రంలో పనిచేసేటటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు, అదేవిధంగా జడ్జిలకు సంబంధించి ఒక్కొక్కరికి 500 గజాల ఇంటి స్థలాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి వారికి అప్పగించారు. అంతేకాకుండా గజం 5,000 రూపాయలు మాత్రమే ఖరీదు కట్టి ఈ ల్యాండ్ వారికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత పరిణామ క్రమంలో 5 సంవత్సరాలు గడిచిన తర్వాత 5,000కు కొన్నటువంటి గజం ఇప్పుడు 50,000 కూడా అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా జడ్జిలు వీళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడిని ఈ ఐఏఎస్, ఐపీఎస్ జడ్జిలు అందరూ ఎంతో సంతోషంగా, ఆప్యాయంగా కూడా పలకరించి వారికి స్వాగతం చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అసలు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి వర్షను కనుక గమనించినట్టయితే 2019లో నారా చంద్రబాబు నాయుడు 2019లో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ జడ్జిలందరికీ సంబంధించి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సంబంధించి ప్రక్రియ అంతా పూర్తి చేసినప్పటికీ తరువాత పరిణామ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మార్పు జరిగిన పరిస్థితి కనపడుతుంది. నారా చంద్రబాబు నాయుడు పదవి నుంచి పక్కకు వెళ్ళటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారిన పరిణామ క్రమంలో ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశం ఏదైందో అది మరుగున పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నాళ్ళలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధాని అమరావతిని కాకుండా విశాఖపట్నం, కర్నూలులో కూడా అంటే మరో 2 రాజధానులు, అంటే రాష్ట్రానికి 3 రాజధానులు తీసుకువస్తాను, ఖచ్చితంగా ఈ 3 రాజధానులు అమలు జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఈ రాజధానుల అంశానికి సంబంధించినటువంటి ప్రకటన ఒకటి దాని తర్వాత ఒకటి వస్తూ ఉండటం, దానికి సంబంధించి న్యాయస్థానాల్లో దీనికి సంబంధించి కేసులు వేయటం, దానికి సంబంధించి పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా అమరావతి నుంచి ఒక్క రాయి కూడా విశాఖపట్నానికి కానీ కర్నూలుకి కానీ తీసుకెళ్ళటం కానీ అక్కడ రాజధాని ఏర్పాట్లు చేయటం కానీ జరగలేదు. ఇదిలా ఉంటే కొందరు ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డిని కలిసి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఒక్కొక్కరికి 500 గజాల ఇంటి స్థలం కూడా ఇచ్చారు, మరి మీరేమో విశాఖపట్నం రాజధాని అంటున్నారు, మా పరిస్థితి ఏంటని చెప్పి ఐఏఎస్ అధికారులు అందరూ కూడా వారికి చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు అదెంత పని, విశాఖపట్నమే మన రాజధాని ఉంటుంది, విశాఖపట్నంలో మీరందరికి కూడా 500 గజాలు అదే స్థలాన్ని ఇచ్చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో ఐఏఎస్ అధికారులందరూ కూడా గమ్ముగుండిపోయిన పరిస్థితి కనపడుతుంది. 2019లో ఇళ్ల స్థలాలు కేటాయించిన తర్వాత అంటే నామినల్ ప్రైస్ గజం 5,000 చొప్పున ఐఏఎస్ అధికారులకి ఒక్కొక్కరికి చొప్పున కేటాయించిన తర్వాత వారందరూ కూడా బ్యాంకు లోన్స్కి వెళ్ళటం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివచ్చు, లేకపోతే ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, ఇతర బ్యాంకులన్నీ కూడా ఆ అధికారులందరూ కూడా రుణాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ రుణాలు తీసుకున్నటువంటి అధికారులందరూ కూడా నెల నెల ఈఎంఐ చొప్పున నెల నెల కడుతున్నారు. ఇది ఇప్పటి నుంచి గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఈఎంఐ కడుతూనే వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి స్థలం ఎక్కడుంది, ఆ స్థలం అక్కడ సరిహద్దులు ఏంటి, ఆ స్థలం ఏంటి అనేది కూడా ఐఏఎస్ అధికారులకు కానీ ఆఫీసర్లకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఈ రిజిస్ట్రేషన్లు జరిగినాయి, వాళ్ళ పేరు మీద అయితే జరిగింది, కానీ ఆ తర్వాత ఈ ల్యాండ్ వాళ్ళకి అప్పగించడం జరగలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ పూర్తిగా ఉన్నటువంటి పరిణామ క్రమంలో అంత విస్తీర్ణంలో ఉన్న సందర్భంలో వీటికి ఇంకా ప్లాట్స్ చేయడం అనేది సాధ్యం కాలేదు. తర్వాత దీనికి సంబంధించినటువంటి రాజధానుల వ్యవహారం కావచ్చు, ఇట్లా అనేక రకాల చిక్కుముళ్ళు రావడంతో
వారికి సంబంధించినటువంటి స్థలాలు వారికి ఇవ్వటం అనేది జరగలేదు, అప్పగించడం చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆఫీసర్లందరూ కూడా వారి డబ్బు నెలలా ఈఎంఐలు కడుతున్నారు, కానీ ఆ వారి స్థలం ఎక్కడ ఉంది, వారికి ఎక్కడ ఉంది ఏంటి అనేది వారికి తెలియదు, ఇంతవరకు తెలియదు. ఒక రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినా, ఇబ్బంది జరిగినా, లేకపోతే తనకైనా సివిల్ విషయంలో అన్యాయం జరిగినా కానీ, లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు అందకపోయినా కూడా వెళ్ళి ఐఏఎస్ అధికారులుగా కలెక్టర్గా ఉన్న వాళ్ళని వెళ్ళి కలిసి వారికి సమస్యలు విన్నవించుకుంటారు. వారు వారికి సంబంధించి పరిష్కారం చేయిస్తారు, అది జరుగుతూ ఉంటుంది. ఐపీఎస్ అధికారులు కూడా అంతే, ఏదో కొట్లాటకు సంబంధించో ఇంకోటో ఉంది. ఇంకో విధంగా గమనించి వీళ్ళిద్దరిని పక్కన పెడితే జడ్జిలు, న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఏది న్యాయమో ఏది అన్యాయం అని చెప్పేటటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ న్యాయమూర్తులు కూడా ఈ సమస్యల పరిష్కారానికి ఎంతో ముందుండి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఈ ముగ్గురు కూడా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, జడ్జిలు ఈ ముగ్గురు కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బాధితులే. నిజంగా వారికి జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోలేరు, ఎవరు పరిష్కరించలేరు. ఈ సమస్య చాలా వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఇళ్ల స్థలాలు ఎటు ఇవ్వాలి, అటు ఇవ్వాలి, ఇటు ఇవ్వాలి, 3 రాజధానులు అంటూ కూడా తిప్పులు చెప్పారు, కానీ ఈఎంఐ మాత్రం కడుతున్నారు. వారు నెల కడుతున్నటువంటి ఈఎంఐ కూడా కంప్లీట్ అయిపోతున్న నేపథ్యంలో వారి స్థలం ఎక్కడో తెలియదు. అంటే నిజంగా ఇది చీటింగ్ అని అనుకోవాలి మనం. ఒక బిల్డర్ కనుక, రియల్ ఎస్టేట్ బిల్డర్ కనుక తన కనుక ఇల్లు ఇస్తానని, అదే ఫ్లాట్ ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకుని ఒకవేళ చేస్తే కనుక వాళ్ళకి ఫ్లాట్ ఇవ్వకలు లేకపోతే కనుక ఆ రియల్ ఎస్టేట్ అతని మీద కేసు వేయటమో లేకపోతే న్యాయస్థానాలకు వెళ్ళటం ఏదో రకరకాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వమే వారికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, అంటే హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే పేపర్ మీద మాత్రమే వాళ్ళకి ల్యాండ్ అనేది ఉంది, కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ల్యాండ్ అనేది లేదు, అందలేదు, వారికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అదేవిధంగా ఈఎంఐ కూడా మాత్రం కడుతూనే ఉన్నారు. కానీ ఈ ల్యాండ్ పెట్టుకుని ఎక్కడన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ, లేకపోతే ఆ ల్యాండ్ని చూపించి ఆ పత్రాలు చూపించి ఎక్కడన్నా పెట్టి 10 లక్షలు తీసుకొద్దామని అంటే కానీ అనేది సమస్య చాలా, అది సాధ్యం కాదు. ఇది చాలా పెద్ద సమస్య. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరూ కూడా కోటాను కోటీశ్వరులు ఉన్నారనుకోవటంలో పొరపాటే. అందులో కూడా సామాన్యులు ఉన్నారని అనుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. అందులో అధికారులందరూ కూడా ఇప్పటికీ 5 సంవత్సరాలు అయిపోయిన పరిణామ క్రమంలో చాలామంది కూడా రిటైర్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటటువంటి అందరు అధికారులకి దాదాపు 200 పైబడి ఉన్నటువంటి అధికారులందరికీ కూడా 500 గజాలు తప్పున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి, అదేవిధంగా 600 గజాలు చప్పున జడ్జిలకు కూడా సపరేట్గా ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇదండి ప్రక్రియ అంతా కూడా జరిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ 5 సంవత్సరాల పాటు ఎటువంటి ఒక్క అంగుళం కూడా దానికి సంబంధించినటువంటి డెవలప్ జరగలేదు. వారు మాత్రం నెల డబ్బులు కడుతూ నష్టపోయిన పరిస్థితి కనపడుతుంది అధికారులందరూ కూడా. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ అధికారంలోకి రావటం, మళ్ళీ అమరావతి రాజధానిగా ఉంటుంది, ఎటువంటి సందేహం లేదని చెప్పటం, ఈ అమరావతి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వేగవంతం చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీంట్లో ఈ ఐఏఎస్ అధికారులందరిలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా కట్టిన డబ్బులు కావచ్చు, అన్ని లక్షలు పోసి పెట్టిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎటుపోతాయో తెలియని పరిస్థితి కనబడుతుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ రాకపోతే. కానీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వేగవంతంగా జరుగుతున్న ప్రక్రియ నేపథ్యంలో అప్పుడు 5,000కు ఉన్నటువంటి గజం ఇప్పటికి 50,000కు కూడా గజం దాటిపోయిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ఈ అధికారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఒక రకంగా చెప్పుకోదలుచుకుంటే అధికారులకు జరిగినటువంటి న్యాయం అనే అనుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో సమాజంలో ఉన్న వారందరికీ కూడా న్యాయం సమకూర్చేటటువంటి అధికారులు కానీ వీళ్ళందరికీ కూడా వారికి సొంతంగా న్యాయం జరిగింది అని అనుకోవచ్చు. అది చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం బట్టి. అక్కడ రాజధానిలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి వారి అంటే ఎకరా తీసుకుంటే కనుక, ఒక రైతు దగ్గర ఎకరా పొలం తీసుకుంటే కనుక వారికి 1000 గజాల ఇంటి స్థలం, అదేవిధంగా 200 కమర్షియల్ ల్యాండ్ ఇవ్వటం, ఇటువంటి ఏదో ప్రక్రియ ఏదో జరిగింది. అప్పుడు ఆ ప్రాసెస్ ఏదో జరుగుతున్నది. కానీ గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రక్రియ దానికి సంబంధించి అభివృద్ధి జరగలేదు. వాళ్ళకి ఫ్లాట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీంట్లోనే ఆ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిణామం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ అధికారంలోకి రావటం, ఈ కార్యక్రమాలన్నీ జరగటం,
చాలామంది ఐఏఎస్ అధికారులందరూ కూడా రిటైర్ అయిపోవటం, తర్వాత క్రమంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు రావటం. అంటే ఇప్పటికైనా అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి ఒక ఇంటి స్థలం వచ్చింది. ఇంటి స్థలం అనేది చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం బట్టి మళ్ళీ తమకు వచ్చింది అనే ఆనందం ఏదైతే ఉందో అధికారులందరిలో కూడా చాలా ఉన్న పరిస్థితి కనపడుతుంది. వారి ఆనందానికి వర్ణనాతీతం అని చెప్పాలి. సామాన్యులకి ఇళ్ల స్థలం వస్తే ఎట్లా ఉంటుందో ఏం చేస్తారనేది పక్కన పెడితే, వీరికి రాజధానిలోనే 500 గజాల ఇళ్ల స్థలము, ఒక ఇంటి స్థలం ఉండటం అనేది చాలా గొప్ప విషయంగా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా గతంలో కనుక 5,000గా ఉన్నటువంటి గజం ఇప్పుడు 50,000, 60,000 కూడా దాటిపోయిన పరిస్థితికి ఉంది. ఈ నేపథ్యంలోనూ వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులోనే భాగంగానే చంద్రబాబు నాయుడు తిరిగి రావటం మూలంగా అధికారుల్లో అందరిలో కూడా పూర్తి స్థాయిలో ఆనందం ఉంది అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. అది వృత్తిపరంగా అంశాలకు సంబంధించి పక్కన పెడితే, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, సొంతంటి కళ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు ద్వారా సాధ్యం అవుతుంది అని చెప్పి వారందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ ల్యాండ్ 5 సంవత్సరాల నుంచి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా పూర్తిగా ఇప్పుడు ఆ రేటు పూర్తి స్థాయిలో పెరిగిన పరిణామ క్రమంలో వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు రావటం, వారందరూ కూడా ఆనందంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి వారి అధికారులందరూ కూడా సొంతంటి కళ నిజం అయితే కనుక వారందరూ కూడా అక్కడే ఉంటారు, అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన కూడా వేగవంతంగా జరిగే అవకాశం కనపడుతుంది. మొత్తానికి అధికారుల ఆనందానికి చంద్రబాబు నాయుడు పరోక్షంగా కారణమయ్యాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. నమస్కారం.